వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. పోను పెట్రోల్ ధర పెరగచ్చు, జియో సిమ్ యూసేజ్ పెరగచ్చు, మనుషుల మధ్యలో ప్రేమ పెరగచ్చు, మా ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చే వాళ్ళ టాలెంట్లు పెరగచ్చు. ఓకే, సో నిజమైన ఎక్స్ప్రెస్ రాజాలు మీరందరూ. అండ్ మీలోంచి చాలా మంది చాలా టాలెంటెడ్ అండ్ చాలా బాగా మాట్లాడగలుగుతారు. అండ్ ఆ మాట్లాడేది ఏదో ఈ రోజు ఇక్కడ మాట్లాడితే ప్రపంచం అంతా మిమ్మల్ని చూస్తుంది. రైట్, మీలో ఉన్న టాలెంట్ అస్సలు దాచుకోకండి, లాగి పెట్టి పీకి బయట తీసి విసిరేసేయండి. ఓకే, మీలో సూపర్ టాలెంటెడ్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు, బాగా క్రేజీగా ఉన్న వాళ్ళు ఇక్కడ దాకా వస్తారు. వాళ్ళలోంచి డబుల్ క్రేజీ ఉన్న వాళ్ళు ఈ చైర్ లోకి వస్తారు. రెడీయా? ఓకే, లెట్స్ సీ వాట్ ఎక్స్ప్రెస్ రాజా ఇస్. ఎక్స్ అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. విన్నాను ఈ మధ్యకాలం, నేనేదో కొత్తదే చెప్పాడు. ఎక్స్ ఫర్ ఎక్స్ రాజా ఎర్రచక్క నుంచానా? ఎక్స్ ఫర్ ఎర్రచక్క నువ్వా? ఎక్స్ ఫర్ ఎక్స్ప్రెస్ రాజా ముందేం చెప్పు? ఎక్స్ రాజా. సరే, జిరాక్స్ స్పెల్లింగ్ చెప్పు. జిరాక్స్ జెడ్ తో స్టార్ట్ అయ్యేది. ఎక్స్ తోనా? ఎప్పటి నుంచి? షాప్ పెట్టినప్పటి నుంచా? జిరాక్స్ స్పెల్లింగ్ చెప్పు. XEROX. అలా అంటున్నారా? నాకు డౌట్ వచ్చి అడిగాలి. ఊరికే కూర్చో ప్లీజ్. పి ఫర్ పవర్ స్టార్ ప్రదీప్. కుత్తి ప్రదీప్ చాలు నాయన. ఆర్ ఫర్ రమ్యకృష్ణ. మమ్మ తల్ల తల్లి కూర్చో. ఈ ఫర్ ఇలియానా. ఈ ఫర్ ఇలియానా. ఐ ఫర్ ఇలియానా డార్లింగ్. ఈ ఫర్ కాదు. ఎక్సలెంట్ ప్రదీప్. ఎక్సలెంట్ ప్రదీపా? ఎక్సలెంట్ స్పెల్లింగ్ చెప్పు. EXELLENT. ఎక్సలెంట్ గా చెప్పు. కూర్చో. అది చట్టా కుర్తానా? ఒకసారి నుంచో ప్లీజ్. ఏ నైస్ స్టైల్ బ్రో, సిట్ డౌన్. ఎస్ ఫర్ సంపూర్ణేష్ బాబు. వెరీ స్వీట్ సంపూర్ణేష్ బాబు. అండ్ ఇంకో ఎస్ సన్నీ లియోన్. కొంచెం బోన్ చేస్తూ ఉండు భయ్యా, కొంచెం బలంగా ఉంటావు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. వెనకటికి ఇలాంటి తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా సుబ్బారావు వాళ్ళ అబ్బాయి. సో సుబ్బారావు తెలుసు కదా మీ అందరికి. ఎలా ఉంటాడు సుబ్బారావు? నల్లగా, పొట్టిగా, లావుగా, పొడుగ్గా, తెల్లగా ఉంటాడు. ఎస్, వాళ్ళ అబ్బాయి స్కూల్లో ఉన్నాడని చెప్పి ఈయన ఎలా చదువుతున్నాడో చూద్దాం స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్తే కారిడార్ లో డబ్బా పెట్టింది, అందులో యాపిల్స్ ఉన్నాయి. బయట బోర్డు పెట్టింది ఆ డబ్బాకి. ఒకటే యాపిల్ తీసుకోవాలి, దేవుడు చూస్తున్నాడు అని. సో సర్లే అని ఈయన ఒక యాపిల్ తీసుకుని కొంచెం ముందుకెళ్ళాడు. కొంచెం ముందుకెళ్ళాక చాక్లెట్ల డబ్బా. ఓకే, దాని నిండా గుమ్ముగుడు ఉన్నారు పిల్లలంతా. సరే, ఈయన కూడా ఏం జరుగుతుంది ఆ డబ్బా దగ్గర తెలిసేవాడికి, ఎన్ని చాక్లెట్లైనా తీసుకోవచ్చు, దేవుడు యాపిల్ చూడడంలో బిజీగా ఉన్నాడు అని రాసినాడు. సో ఇదంతా సుబ్బారావు వాళ్ళ అబ్బాయి అతి తెలివితేటలు అనే విషయం అర్థమైంది. సో మీరు కూడా ఇలాంటి అతి తెలివితేటలు అద్భుతమైన కళాఖండాలు ఏమైనా చేశారా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి తెలియకుండా వాళ్ళ మమ్మీని లైన్ లో పెట్టి బ్రేకప్ అవ్వడం. నువ్వు చెప్పింది నీకేనా అర్థమైందా? ఏం చెప్పు బుజ్జి, మళ్ళీ చెప్పు, మెల్లగా చెప్పు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తెలియకుండా వాళ్ళ మమ్మీని లైన్ వేసి బ్రేకప్ అవ్వడం నేను చేసిన అతి తెలివైన పని. గమ్మనుండవా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి తెలియకుండా వాళ్ళ మమ్మీకి లైన్ వేసావా? లైన్ వేసి బ్రేకప్ అవ్వడం. లైన్ వేసి బ్రేకప్ ఎవరితో అయింది? వాళ్ళ మమ్మీతో. నువ్వు లోక కళ్యాణం కోసం పుట్టావు నాయన. జేబులో బస్ టికెట్ పెట్టుకుని ప్రదీపన్న మూవీకి వెళ్ళడం. నేను సినిమా చేయడం అనేది ఎక్స్ట్రా, మళ్ళీ దానికి బస్ టికెట్ వెళ్ళడం ఇంకా ఎక్స్ట్రా. రావడం నువ్వు రావడం ఇంకా ఎక్స్ట్రా. వెరీ గుడ్ నాన్న, నాకంటే ఎక్స్ట్రాగా ఉన్నావు. చెల్లెల కోసం అక్కని పెళ్లి చేసుకోవడం. మీరు డబుల్ కాంబినేషన్ తప్ప సింగిల్ ఉండదు అసలు. ఆ కాన్సెప్ట్ లేదా మీ దగ్గర? ఎవరి దగ్గర? చాలా ఆశలు ఉన్నాయి నాన్న మీకు. ఓకే ప్లీజ్. గుడికి వెళ్ళి దేవుడు బాగుండాలని కోరుకోవడం. ఒకసారి బయటికి రా. నవ్వుతున్నా? యా షూర్. ఓకే, నువ్వు చెప్పే ఆన్సర్ ఫినిష్ అయ్యేంత వరకు షోల్డర్స్ ఇలా అంటూ ఉండు. గుడికి వెళ్ళి దేవుడు బాగుండాలని కోరుకోవడం.
గుడికి వెళ్ళి దేవుడు బాగుండాలని కోరుకోవడం. ఓకే, బాగా తాగేసి రైట్ హ్యాండ్ తో అన్నంతో లెఫ్ట్ హ్యాండ్ తో కడుక్కోవడం. నేను కూడా చూసా జయ చిరంజీవి. కూర్చో. మమ్మీ డాడీ బుక్ తీసి చదవమంటే బుక్ లో ఫేస్బుక్ ఓపెన్ చేసి చదవడం. బుక్ లో ఫేస్ పెట్టాల్సిన వయసులో ఫేస్బుక్ లో మొహం పెట్టావు నువ్వు. ప్రదీప్ అన్న పెద్ద పవర్ స్టార్ కావాలని కోరుకున్నా. టీచర్ లీవ్ లెటర్ రాయమంటే లవ్ లెటర్ రాసిన. ఎవరికి రాసావు? టీచర్ కి. ఏమని రాసావు? ఐ లవ్ యూ అని. నెక్స్ట్. ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చే ట్రైన్ నుంచి దూకేస్తాం ఆగకుండా, అంతే. అమ్మాయికి ప్రపోజ్ చేస్తాం, ఎస్ చెప్తే ఓకే, నో చెప్పింది అనుకో ఏప్రిల్ ఫూల్ అంటాం. ఎస్ చెప్తే ఓకేనా నీకు? ఓకే. నో చెప్తే? నువ్వు చెప్తే మరి ఏప్రిల్ ఫూల్ అంటావు, కొడదు కదా. ఎడతే లేదా వాళ్ళ ఫాదర్ చెప్పొద్ది. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎక్స్ప్రెస్ రాజా షోకి రావడం, అందులో ఇంకా ప్రదీప్ ని చూడడం. చెప్పు మీ మమ్మీకి హాయ్ చెప్పు. హాయ్ మమ్మీ. వెరీ గుడ్. ఇంటికి వెళ్ళాక నీకు బాయ్ మమ్మీ. కూర్చో. యాపిల్ జ్యూస్ అనుకొని బియర్ తాగడం. ఇంకా ఊగుతూనే ఉన్నావు అమ్మ నువ్వు. నేను ఒక అమ్మాయి ప్రపోజ్ చేయాలనుకుంటే రోడ్ల మీదనో పార్క్ లోనో ప్రపోజ్ చేయను, గుళ్ళో ప్రపోజ్ చేస్తాను. ఎందుకంటే చెప్పులు బయట పెట్టి వస్తుంది కాబట్టి. చేతులు ఖాళీగా ఉంటాయి కదా భయ్యా, అందుకే ప్రసాదం చేతిలో ఉన్నప్పుడు చెప్పు. చేతులతో కట్టే పర్లే భయ, స్పర్శగా టచ్ అయితే చెప్పుతో కొద్దిగా గలీజుకుంటాయి కదా. చెప్పు నెంబరో కంపెనీ పేరో పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అన్ని డైరెక్షన్స్ లో ఒకే హెయిర్ స్టైల్ వెళ్ళడం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. సో ఒకటి అటు నుంచి స్టార్ట్ ఇటు వెళ్ళింది, ఇంకోటి ఇటు నుంచి పైకి వెళ్ళింది, అది అదేంటో అటు ఎటో వెళ్ళింది. ఇది ఒక్కసారి వెనక సైడ్. ఏ వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఏం పేరు దీన్ని హెయిర్ స్టైల్ పేరు? ఫంకీ. ఎస్, నువ్వు ఆ కటింగ్ షాప్ కి వెళ్ళి కటింగ్ చేయించుకోవడమే నువ్వు చేసిన అతిపెద్ద తెలివైన పని. విషయం. బట్ నైస్ హెయిర్ స్టైల్ బ్రో. జేబులో 100 రూపాయలు పెట్టుకొని 1 కోటి రూపాయలు సంపాదించాలనుకోవడం అతి తెలివైన పని. అది కాన్ఫిడెన్స్. ఛాలెంజ్. ఎస్, వెరీ గుడ్. ఇక్కడ రాను. నువ్వు మాట్లాడుతున్నా నడుస్తున్నా నీలో ఒక తెలియని షేక్ ఉంటుంది తెలుసా? ఆ షేక్ ని డాన్స్ రూపంలో మార్చి మామూలు కాస్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వా. మ్యూజిక్. బంగారు కోడి పెట్ట వచ్చడండి, ఏ పాప ఏ పాప ఏ పాప. బంగారు కోడి పెట్ట వచ్చడండి, ఏ పాప ఏ పాప ఏ పాప. నీ డాన్స్ లో కూడా 3 times ఇటు వెళ్ళావు, 3 times ఇటు వచ్చావు. వండర్ఫుల్ బై. పాప హీరోలకి తెలియక 5 రోజులు చేస్తున్నారు ఈ డాన్స్లన్నీ. అంటే క్లాస్ 3 వరకు అయిపోతుంది కాలేజ్. ఇంటికి 5కి వెళ్తే పేరెంట్స్ అడుగుతారు కదా కాలేజ్ ఎందుకు ఇంతసేపు అన్నట్టే. స్పెషల్ క్లాస్ ఉంది అందుకే లేట్ అయింది. ఎవరి స్పీచ్ అయినా నచ్చకపోతే మధ్యలో క్లాప్స్ కొట్టడం. అదొక్కటి. చెప్పడానికి అయితే ఏం లేదన్న. నీ పేరేంటి? అఖిల్. సరే అఖిల్, ఇక్కడున్న అమ్మాయిలందరి కోసం ఒక్క పాట పాడు, ఒక లైన్. ఇంతమంది కళ్ళకొచ్చి అందాలు చల్లుకున్న ఈ గుండెకి మవ్వల నిన్నగా కమ్మున్నక జీవి మాయ చేసావే పిల్లి గంతలేసింది ఇలా. ఎట్టా కొడితే అక్కడ ఎవరైతే మొత్తం ట్యూన్ అంతా పోయింది ఆయనకి. అసలే ఇప్పుడే రెహమాన్ దగ్గర నుంచి అందుకున్నాడు లైన్ ఇలాగా. వెరీ గుడ్ అన్న, నువ్వు చేసిన ప్రయత్నం చాలా మంచిది. కూర్చో. గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ తీసుకెళ్లి షాపింగ్ అయిపోయిన తర్వాత ఆల్ కార్డ్ సార్ యాక్సెప్టెడ్ అంటే రేషన్ కార్డు ఇచ్చారు రావడం. ఎందుకు అవునా సైడ్ నుంచా? సైడ్ నుంచి. ఇప్పుడు చెప్తున్నా మంచి వాయిస్ లో ఒక్కసారి నువ్వు చెప్తావు అనుకుని చెప్పే. గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ తీసుకెళ్లిన తర్వాత షాపింగ్ అయిపోయిన తర్వాత బిల్ పే చేస్తాం కదా, ఆల్ కార్డ్స్ యాక్సెప్ట్ అన్నప్పుడు రేషన్ కార్డు అన్న ఆధార్ కార్డు అని ఇచ్చి రావడం. థ్యాంక్స్ బ్రదర్, భలే చెప్పాను. కూర్చోవా. గర్ల్ ఫ్రెండ్ బర్త్డే రోజు రింగ్ అడిగితే మొబైల్ రింగ్ ఇవ్వడం.
నువ్వు మిస్డ్ కాల్ ఇచ్చే బ్యాచ్ అని నాకు అర్థమైంది అన్న. థ్యాంక్స్ బ్రదర్, భలే చెప్పాను, కూర్చో. ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినప్పుడు పర్స్ మర్చిపోయానని చెప్పి వాళ్ళ చేత బిల్లు కట్టించడం. కుర్తా నుంచున్నాడు, అందరు సైలెంట్ కూడా. తాగింది సరిపోక నైట్ పార్టీలో నాన్నతో కలిసి కూర్చోవడం. మీరు ఇంట్లో వాళ్ళని ఎలా వాడుతున్నారంటే ఒక్కొక్కళ్ళు. సో ఇప్పటివరకు వచ్చిన ఆన్సర్స్ లోంచి టాప్ 4 క్రేజీ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఫస్ట్ లెవెల్ ఆడతారు. సో అందులోంచి ముందుగా మా కుర్తా, అండ్ నెక్స్ట్ రెండు కమాన్, అండ్ అలాగే రండి. ఇంకొకళ్ళు కావాలి మనకి. హే అఖిల్. సో ఇప్పుడు మీ నలుగురికి ఒక టాస్క్ ఉంటుంది, అందులో ఎవరు స్పెషల్ గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఈ చైర్ లోకి వెళ్తారు. మీ నలుగురు వచ్చారు అండ్ మీ నలుగురు చేయబోయే టాస్క్ ప్రాపర్టీస్ చాలా అద్భుతాలు జరగబోతున్నాయి. ఇవి క్యారమ్ బోర్డ్ లో స్ట్రైకర్ లాంటివి, కానీ కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. ఈ చిప్పల్ని నేల మీద పెడతారు, వాటిని ఇక్కడి నుంచి తోసుకుంటూ తీసుకెళ్లి అక్కడ దాకా తీసుకెళ్తారు, అంతే. ఆ పింక్ పెద్ద లైన్ ఉంది కదా, అది దాటాలి. అది దాటితే చాలు. రెడ్ కి పింక్ కి మధ్యలో బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ లోకి తీసుకెళ్తే చాలు. చేత్తో తీసుకెళ్తే చేతులు పెడతాయి కాబట్టి స్పూన్ తో తోసుకుంటూ వెళ్తారు. అండ్ స్పూన్ చేత్తో పట్టుకుంటే చేయి పెడతాయి కాబట్టి స్పూన్ నోట్లో పెట్టుకుంటారు. ఓకే రండి, ఆలోచించిన ఆశాభంగం నేడే విడుదల. మీ అభిమాన చిప్ప. సో సవ్వే సైడ్ నోట్లో ఉండాలి, ఓన్లీ కాడే బయటకు ఉండాలి. రెడీ, స్పూన్స్ ఇన్ ద మౌత్స్. అది వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు చిప్ప కింద పెట్టండి, పింక్ దాని మీద, పింక్ దాని స్టార్టింగ్ లైన్. ఎస్, రెడీ, 1 2 3 గో. ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా, ఎవడురా అరే ఒడుకి నీ టాక్సులు కట్టి, టోలులు కట్టి, లైకులు పెట్టి, ఖాళీగా స్పీకర్లు లెక్కి, మైకులు పెట్టి, డాన్సులు కట్టి, ఓసారి తింటూ పోతుని పెయ్యరా. ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా, ఎవడురా 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 అరే రోడ్డుకి నీ టాక్సులు కట్టి, టోలులు కట్టి, లైకులు పెట్టి, ఖాళీగా వదిలేస్తా వెతుకురా. ఓ బందో పెయ్యో స్పీకర్లు లెక్కి, మైకులు పెట్టి, డాన్సులు కట్టి, ఓసారి తింటూ పోతుని పెయ్యరా. ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా, ఎవడురా అరే రోడ్డుకి నీ టాక్సులు కట్టి, టోలులు కట్టి, లైకులు పెట్టి, ఖాళీగా వదిలేస్తా వెతుకురా. ఓ బందో చెప్పడం మర్చిపోయాను, 2 సార్లు వెళ్తే చాలు. నేను చెప్దాం అనుకుంటాను, పాట వస్తుందని, నాకు ఇష్టమైన పాట ఆగే పాట అయ్యేంతకు చెప్దామని, కానీ చాలా బాగుంది. ఈ ఒంగోలా తోసుడు గేమ్ ని చాలా బాగా ఆడారు మీ నలుగురు, వెరీ గుడ్. చాలా బాగా ప్రయత్నించారు. అండ్ ఈ అద్భుతాలన్నీ జరిగిన తర్వాత మీ అందరిలోకి బాగా స్పెషల్ గా ఫాస్ట్ గా ఫస్ట్ ఆడిన వ్యక్తి మరెవరో కాదు, మీ నలుగురిలోనే ఒకళ్ళు. సో ఆ ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు, ఈ చైర్ లోకి వెళ్తారు. అండ్ నేను చెప్పదలుచుకుని కూడా అది, మీరు ఎంత బాగా ఆడినా
ఇంపార్టెంట్ ఏంటంటే ఆ క్రేజీనెస్ ఉండాలి. సో అఖిల్ కంగ్రాచులేషన్స్, నువ్వే గెలిచావు. అదన్నాడు ఇదన్నాడు ఆహా బళ్ళన్నాడు అబ్బో అబ్బో అనిపించానక్క. అందం అంటే నీదన్నాడు అందరికన్నా గ్రేట్ అన్నాడు అమ్మో అమ్మో అర్పించానక్క. ఓకే, తలనొప్పిగా ఉందా? లేదు. లేదా అంటే మోకాలు అంతసేపు నేలకు రాసావు కదా, అందుకని ప్రాబ్లం ఏం లేదు. అండ్ కంగ్రాచులేషన్స్, నువ్వు సెలెక్ట్ అయ్యావు. ఓకే, మీ ఫ్యాన్స్ అందరికి హాయ్ హలో చెప్పేసావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ చైర్లో కూర్చుంటావు. నీకు పోటీగా ఇంకోళ్ళని ఎతకాలి, వాళ్ళని ఎత్తుకుదాం. రైట్, ప్లీజ్. సో ఒకళ్ళైతే దొరికారు, మీలో ఇంకోళ్ళు కావాలి అతనితో పాటు ఫైనల్ రౌండ్ కి పోటీ పడ్డానికి. రెడీయా? ఓ లెట్స్ డూ కాకరకాయ ప్రవేశం. ఓకే, ఇప్పుడు మీరు అవుతున్న కాకరకాయ ప్రవేశం ఏంటంటే చిల్డ్ అవుట్ బ్యాచ్. హాయిగా సమోసా తింటూ కూల్ ఉండే బ్యాచ్ మీరు. వీళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు. రైట్, సమోసాకి సాఫ్ట్వేర్ కి ఎవరు గొప్ప, ఎవరి టాలెంట్ వాళ్ళది. రెడీయా? ఓకే, సో ముందుగా సమోసా బ్యాచ్. హలో, హాయ్. సమోసా లాంటివి చిన్నవి అలా ఏం ఉండదు, ఎందుకంటే టీ అమ్ముకునేవాడు కూడా ఇవాళ మోదీ అయ్యాడు. ఓకే, మేము నెలకి ₹1,00,000 సంపాదించగలం, కార్లో తిరగగలం, లగ్జరీ లైఫ్ అనుభవించగలం. ఒకసారి ఇట్రా. మేము నెలకి ₹1,00,000 సంపాదించగలం, లగ్జరీ లైఫ్ అనుభవిస్తాం, కార్లో తిరగగలం. ఏ స్కూల్లో చదువుతున్నాను? కాలేజ్. కాలేజా? ₹1,00,000 కట్ట ఒకేసారి ఇస్తే నీకు బరువుగా అనిపిస్తుంది కదయ్యా. శాలరీ అదే, వెరీ గుడ్. నువ్వు గ్యారంటీ ₹1,00,000 జీతం సంపాదించే జాబ్ లో వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడప్పుడు జోకులు వేస్తూ ఉంటాను, ఏమనుకో. ఎస్ ప్లీజ్. ఎంత సంపాదిస్తే ఏం లాభం, ఆఖరికి పెళ్ళంతో కాపురం కూడా చేయలేడు. మాకు మంచి పిల్లలు వస్తారు, మంచి కట్నం వస్తుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి మంచి పిల్లలు వస్తారు, కట్నం మంచి వస్తుంది. రిసెప్షన్ వస్తే జాబు ఇద్దరు పోతారు. ఈ రోజు జనరేషన్ లో ₹1,00,000 సంపాదించిన, ₹1,00,00,000 సంపాదించిన ఫస్ట్ టైం కి తిండి దొరకాలి సార్. అందుకనే లైఫ్ లో ఎంత సంపాదించామని ముఖ్యం కాదు, ఎన్ని సమోసాలు తిన్నాం అనేది ముఖ్యం. అందుకనే బ్రతికినంత కాలం సమోసాలు తినుకుంటూ బతకాలి. మాకు మార్కెట్ లో మంచి పేరుంది, సాఫ్ట్వేర్ అంటే అందరూ అబ్బా అంటారు. ఆవు తెల్లగా ఉండను, దానికి 2 కొమ్మలు ఉండను. మెల్లగా చెప్పు చెప్పు. మాకు మార్కెట్ లో మంచి పేరుంది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పైన చాలా సినిమాలు వచ్చాయి, కానీ సమోసా అమ్ముకునే వాడి మీద ఒక్క సినిమా కూడా రాలేదు. అలాంటి సినిమాలు తీసే ప్రతి డైరెక్టర్ సమోసాలు తింటూనే రాస్తుంటాడు. వీళ్ళు అప్పటి నుంచి పెళ్లి మ్యారేజ్ ఇవన్నీ అంటున్నారు, అయిపోతే అది ఓన్లీ 1 టైం. సమోసా మళ్ళీ మళ్ళీ తినడానికి వస్తారు మా దగ్గరికి. చిన్నపిల్లల మన ఇద్దరి పెళ్లి గురించి ఎందుకమ్మా మన టాపిక్, నువ్వు కూర్చో. మేము ప్రతి వీకెండ్ కి పార్టీ చేసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. మరి మీరు? ప్రతిరోజు పార్టీ చేసుకుంటాం. అంతే అయిపోయా? మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కావాలంటే ఇండియాలో దొరుకుతాయి, ఫారెన్ మొత్తం దొరుకుతాయి, కానీ సమోసాలు ఇండియాలోనే దొరుకుతుంది. అది ఇండియా గొప్పతనం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ రోలో వాళ్ళు మాట్లాడతారు చూడండి. అద్దిగో నుంచోమ్మా. ఎవరైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు మీ సమోసాలు ఓన్లీ కొట్టండి. సమోసాలు ఓన్లీ ఇండియాలో మాత్రమే దొరకచ్చు. నువ్వు చెప్తా ఉండమ్మా. సమోసాలు ఓన్లీ ఇండియాలో మాత్రమే దొరకచ్చు, బట్ అవి ఉన్నాయని తెలిసేది మా సాఫ్ట్వేర్స్ వల్లే. ఒక్క నిమిషం ఆగమ్మా. ఆ అమ్మాయి ఏం చెప్పింది? నేను డెవలప్ ఒక్క చేసిన నిమిషం ఆగు, సాఫ్ట్వేర్. ఒక్క నిమిషం ఆగు. అమ్మాయి చెప్తుంటే చప్పట్లు కొట్టారు కదా, అమ్మాయి ఏం చెప్పింది చెప్పండి. దమ్ముంటే ఎవరైనా చెప్పండి. ఆవిడ చెప్తుంది, ఇంక క్లాప్స్ కొట్టకండి. నువ్వు చెప్పు. సమోసాలు అమ్మాయి వాళ్ళ గురించి గొప్పతనం చెప్పింది. సమోసాలు ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉంటాయన్నారు కదా, కానీ అవి ఇండియాలో మాత్రమే ఉన్నాయని ప్రపంచానికి తెలిసేది ఓన్లీ మా సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ వల్ల. అమ్మాయి అయిపోయింది. అసలు సమోసా అనే యాప్ క్రియేట్ చేసిందే సాఫ్ట్వేర్ వాళ్ళు. సమోసా అంత ఫేమస్ కాబట్టి ఆ యాప్ కి సమోసా అని పేరు పెట్టారు. ఫేమస్ కావటం గొప్ప కాదు, దాని ఫేమస్ ఇంకా అంతకు మించి చేసింది సాఫ్ట్వేర్ వాళ్ళు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారు? సమోసా
ఏంటి బా ఇంకేంటి సంగతులు? ఓకేగా? హెయిర్ స్టైల్ చేస్తా. వాళ్ళు ఎంత సంపాదించినా ఎంత మంచి పిల్లలు ఉన్నా ఒక్క గంట కూడా ప్రశాంతంగా ఉండలేరు. అదే మేము పొద్దు నుంచి సాయంత్రం వరకు సమోసాలు అమ్మొచ్చి తడి కొట్టేసుకుని పడుకుంటాం. ఎన్నాళ్ళైంది పెళ్ళి నీకు? జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నావా? అంటే జస్ట్ అయిపోయింది, అయిపోయినట్టేనా? డివోర్స్ ఇచ్చేసాను, రెండో పెళ్లి కోసం రెడీ అవుతున్నాం. మేము ఏసీ రూమ్ లలో ఉంటాం, వాళ్ళ పెంకులు ఇల్లు ఉంటారు. నాకు చల్లగా ఉంటుంది, వాళ్ళకి వేడిగా ఉంటుంది. ఏసీలు ఉండేది వాళ్ళ కోసం కాదు, సిస్టమ్ హ్యాంగ్ అక్కడ ఉంటాయి. ఆవిడ లేచారు. ఎస్, ఇంతమంది చెప్తున్నారు కదా సమోసా గురించి గొప్పతనం, కానీ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఈ షో జరుగుతుంది. సో కోడ్ డెవలప్ చేసేది మేము. సో సాఫ్ట్వేర్ అనేది చాలా గొప్పతనం. ఆన్లైన్స్ కానీ అవన్నీ వచ్చే కల్లా డెవలప్ చేసేది మేము. ఈ షోలో బ్రేక్ లో తినాలన్నా సమోసానే తినాలి కదా బ్రో. షో మధ్యలో బ్రేక్ వస్తే తీసి ఓపెన్ చేసి మీ ఫోన్. ఓకే. మేము టైట్ షర్ట్ వేసుకొని టైసన్ లా టైట్ షర్ట్ వేసుకొని క్లారిటీ. మేము టైట్ షర్ట్ వేసుకొని టై కట్టుకొని టైసన్ లా ఉంటాం సార్. సమోసాలు తినుకుంటూ బిత్తిరిసత్తిలా ఉంటారు. మీరు బ్రేక్ లో ఇప్పుడు సమోసా తింటా అన్నారు, అది ఫేస్బుక్ లో పెడతారు. ఫేస్బుక్ ఎవరు డెవలప్ చేశారు? వీఆర్. అబ్బాయి మానసిక పరిస్థితి చూడండి ఒకసారి. నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను? నాకేంటి, నేను అక్కడ ఉన్నప్పుడే బాగుండి గుంపులో దాక్కునేవాడిని, ఇప్పుడు సెంటర్ లో తెచ్చారు. వాళ్ళంతా ఏం మాట్లాడుకుంటారు నీకు తెలుసా? మైక్ తీసుకుని చెప్పు. నీ ఉద్దేశంలో సమోసా గొప్ప, సాఫ్ట్వేర్ గొప్ప? సాఫ్ట్వేర్. యాటిట్యూడ్ బ్రో. నో కామెంట్. అది చెప్పడానికి అంత బిల్డప్ ఇచ్చావా? మేము ఎండలో కష్టం చేస్తాం. ఎంత వాళ్ళు ఏసీలో బతికినా చివరికి రావాల్సింది ఎండలోకి, ఐ మీన్ చచ్చిపోయినాక. మేము కార్లో పోతాం. అరే బెల్ట్ ఉందరా? కొట్టుకోవాలనిపిస్తుంది నాకు. వ్యాధి అన్నయ్య, వ్యాధి. మేడం గారు లేచారు. ఎవరైనా మైక్ పట్టుకోండి ఆవిడకి. పట్టుకోగలను. చెప్పమ్మా. మీ సమోసాల్ని మేము ఆఫీస్ లో తెచ్చుకునైనా తినగలం, కానీ మీరు మా కోడ్ కనీసం చదవలేరు. వాళ్ళకే తిక్కర రేగితే ఆ కోడ్ రాసిన పేపర్ చింపి పొట్లాలు కూడా కడతారు వాళ్ళు సమోసా. బాగా వస్తుంది బ్రో. వాళ్ళు పొట్లం కట్టేసిన పేపర్ ని మళ్ళీ మేము క్రియేట్ చేయగలం, బట్ మీరు చేసిన సమోసా మళ్ళీ క్రియేట్ చేయగలరా? వాళ్ళు అన్నారు కదా ఇందాక టై కట్టుకుంటాం సూట్ వేసుకుంటాం అని అన్నారు కదా. సాఫ్ట్వేర్ అన్ని కట్టుకుంటే గాలి ఎట్లా ఆడతారు? అన్ని మూసుకుంటే. ఒక నిమిషం హాయ్ కూర్చో, నువ్వు మళ్ళీ నుంచో. అసలు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? సమోసా, సాఫ్ట్వేర్. నువ్వు గాలాడ్డం గురించి ఎందుకు చెప్పావు నాకు? అదే బ్రో, ఇందాక అన్నారు కదా వాళ్ళు మేము టై కట్టుకుంటాం ఫార్మల్ ఉంటాం అన్నారు కదా. అన్ని కట్టుకుంటే గాలి ఎట్లా ఆడుతుంది అని. ఏ డ్రెస్ కి ఆ డ్రెస్ గాలాడే సౌకర్యాలు వేరు. విరాట్ కంపారిజన్ అది కాదు మనది. అంతేగా భయ్యా. థ్యాంక్ యూ. యా ప్లీజ్ మీరే. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఆఫ్ ద సమోసా ఇస్ వాట్ వి ఆర్ డిస్కసింగ్ సార్. Please shut up. That is the criteria of the discussion now. It's హలో ఏంటమ్మా చెప్పు. ఏం చెప్పాలి సార్? The software codes is the analysis of what we are doing in samosa. Okay. దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. మీ పేరు? ప్రభాకర్ రెడ్డి. ఓకే సరే, నువ్వు ఈ డిస్కషన్ మొత్తం బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నావు, ఫస్ట్ నుంచి అంతా వింటున్నావు కాబట్టి నీకు అంతా తెలుసు. సో ఇవన్నీ వదిలేసి నా కోసం మంచి డైలాగ్ చెప్పా. డైలాగ్. So just telling me. Hatta buscar pequenim bumla. Morino suku. Lo hakwe. Chur. అయిపోయింది. నువ్వు చెప్పావు, మేము విన్నాం కానీ అట్నుంచి వచ్చింది ఇటు నుంచి కావాలి మా. ఇంకే మీరు మంచి డైలాగ్ చెప్పు, సినిమా డైలాగ్. నీ సినిమాలో ఉంటుంది, సినిమా గడ్డం గిక్కోదు, నీ గడ్డం గిక్కున్నా అంతే తేడా. సేమ్ టు సేమ్. గడ్డం గీక్కోరా? ఏం చెప్పాడు? ఏం చెప్పావు? కూర్చోనా నా బంగారం. ఇట్స్ ఓకే. సాఫ్ట్వేర్ చదువుకున్న వాళ్ళు ఆ సమాధానం చెప్పలేకపోయారు, అదే సమోసా వాళ్ళు చెప్పగలరు. నీ షేక్ పాడుగాను ఇందాక నుంచి నీ లోకల్లో నువ్వు ఉన్నావు తెలుసా పాపం.
సాఫ్ట్వేర్ తో సమంతాన్ని సన్నీ లియోన్ క్రియేట్ చేయొచ్చు, సమస్యతో ఏం చేస్తుంది? చూడు బ్రదర్, నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి, సమంత నీకు వదిన లాంటిది. వాళ్ళు ఏసీలో ఉండి ఫ్యామిలీ ప్యాక్లు పెంచుకుంటారు, మీ ఎండ్ లో ఉండి 6 ప్యాక్లు తయారు చేసుకుంటాం. కాకపోతే కొంచెం కలర్ డ్యామేజ్ అవుతుంది అంతే, ఏం మారలేదు. వాళ్ళు సమోసా అమ్ముకోవాలంటే అందరి దగ్గర అమ్ముకోవాలి. అదే సాఫ్ట్వేర్ ని రిలీజ్ చేసి అందరు మా దగ్గరకు వస్తారు. ఎన్నిసార్లు చెప్పాను నీకు? థ్యాంక్స్ బా. గాలాడుతుంది ఇప్పుడు బాగా. సమోసా కావాలంటే ఫస్ట్ నువ్వు ఆ సమోసా ఉన్న ప్లేస్ కి రావాలి, రెస్టారెంట్ హోటల్ అది. నీ రెస్టారెంట్ కి మాత్రం అసలు రాను. ఆయన ఎందుకు చెప్దాం అనుకుంటాను నేను తెలుసు. హోటల్ దగ్గరకైనా రెస్టారెంట్ అయినా ఎక్కడికైనా రావాల్సిందే ఫస్ట్ సమోసా కావాలంటే. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. ఏ అవసరం లేదు, మాకు డోర్ డెలివరీస్ కూడా చేసే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఏం మాట్లాడుతావు అసలు, నీకు అర్థమవుతుందా? ఆఖరికి ఎంత డబ్బులు సంపాదించామా, ఎన్ని కోడ్స్ రాసామా కాదు, మా సమోసా వల్ల ఎన్ని మంది. పక్క చీర ఖాళీగా ఉంది కానీ అంతా నీ ఇష్టమేనా? ఎవరి గురించి పట్టించుకోవాలి అసలు? చచ్చిపోతున్నారు సార్ జనాలు ఇక్కడ. మా సమోసాల వల్ల మీ ఫేస్ మీద స్మైల్ వచ్చిందా లేదా? చచ్చిపోతే హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్? ఏమనుకుంటున్నారు మీరు? మీ కడుపు నిండిందా లేదా? ఏంటా నువ్వు అర్థం కావట్లేదు అసలు నీకు. థ్యాంక్స్ అమ్మా. సో ఇక్కడతో వెళ్ళిపో, కూర్చో. జాబ్ ఏంటి సార్, అది పర్మనెంట్ కాదు, ఉంటే ఉంటుంది లేకుంటే ఊరుతుంది. అదే సమస్యలు అనుకోండి, ఈ ఏరియాలో అమ్మగలేకపోతే వేరే ఏరియా పోయి అమ్ముకోవచ్చు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. చెయ్యిలా పెట్టు. ఆ సమోసాలు ఒకసారి సేల్ చేయి. సమోసాలే, వేడివేడి సమోసాలే, సమోసాలే సమోసాలే బాస్. ఆ సాఫ్ట్వేర్ సమోసా బాబు కూర్చో మళ్ళా. సార్ ఎవరు కొద్దంట సార్, ఆకలి అయితే వాళ్ళే వస్తారు. సాఫ్ట్వేర్ ఖర్చు పెట్టరాళ్ళు. అదే సార్, ఆకలి అయితే వాళ్ళే వస్తారు. ఆ సమస్యలయ్యా, ఆ కాన్ సమస్య, అలిస్ సమస్య. ఇప్పుడు ప్రదీప్ అమ్మిన సమోసాలు చేసే వాళ్ళు ఎవరు కొనరు, మేమే కొంటాం. ఆయన పక్కనున్న కుర్చీ బెక్కమొహం వేసుకుని ఎదురు చూస్తోంది ఇంకోళ్ళ కోసం ఆయనలాగే. కాబట్టి మీలోంచి ఆ నలుగురు తోప్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు. ఓకే, సమోసాల సైడ్ మేడం గారు అండ్ భయ్యా గాలాడుతుందే. సాఫ్ట్వేర్ లో మా చప్పట్లు మేడం, మా అమితాబ్ బచ్చన్. స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ ఒకే చోటు ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన టాస్క్ ఇస్తాను. మీ నలుగురిలో ఆ స్పెషల్ పర్సన్ ఈ చైర్లో. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్ ఒరిజినల్ వర్జన్ చేసి చూపించాలి. ఇంకా వాళ్ళు ఇంక వేరే వర్జన్ ఏదైనా అడిగితే అది కూడా వర్జన్ చేసి చూపించాలి. ఎవరు మోస్ట్ క్రియేటివ్ గా, ఎవరు ఎంటర్టైనింగ్ గా ఆ డైలాగ్ ని ఎనాక్ట్ చేసి చూపిస్తారో వాళ్ళే విన్ అవుతారు. రెడీయా? సో ముందు మా అమితాబ్ బచ్చన్ తో మొదలెడతాం. రండి మాస్టర్, డైలాగ్ వింటావా? ఓకే, డైలాగ్ ప్లీజ్. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఓకే, అంతకు మించి ఇంకెక్కువ మాట్లాడకు. ఓకే, రెడీ? ఫీల్ ఓకే కదా? ఒరిజినల్ ఫీల్, కోపం, యాంగ్రీ, వార్నింగ్, యాక్షన్. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. కూల్ బ్రో. ఏడకు పోయేది, ఏడకు పోయేది ఆగి అవలేగా. ఇప్పుడు ఇదే డైలాగ్ ని సిగ్గుపడుతో చెప్పు. యాక్షన్. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. థ్యాంక్ యూ. చెప్పండి మేడం. ఇప్పుడు ఒరిజినల్ వర్షన్, మీరున్న ప్లేస్ లో నుంచోండి, ప్రొఫైల్ అటు సైడ్ ఇవ్వండి. ఓకే, రెడీ, యాక్షన్.
ఆపరా 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 ఆపరా. అమ్మా ఒరిజినల్ గా యాంగ్రీ అలా ఫస్ట్ టైం ఒకసారి చేసి చూపించమా. ఓకే యాక్షన్. ఆపరా 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. ఆ ఫీల్ వచ్చింది చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఓకే ఇప్పుడు గట్టిగా నవ్వుతో పగలబడి నవ్వుతో ఈ డైలాగ్ చెప్ప. చాలా ఈజీ. ఆపరా 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. అయిపోయిందమ్మా అయిపోయింది. అయ్యో బలవారు అయిపోయింది, ఇంక నవ్వక్కర్లేదు. అరే ఇదేంటి ఇవిడ చెప్పు పోయా. ఆపరా ఆపరా ఆపరా. అయిపోయిందని చెప్తున్నా కదా నువ్వేంటి, నీకు అర్థం కాదా? ఓకే నో కమెంట్స్. ఇంకెవరు మిగిలారు? ముగ్గురు అయిపోయారా? గురుమూర్తి అవలే కదా. ఓకే ఇప్పుడు బాగా చూస్తూ అచ్చు ఇచ్చు ఊస్తూ చెప్పాలి. ఓకే యాక్షన్. ఆపరా 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 ఆపరా. ఇదేంటి కరెంట్ ప్లగ్ లేలేటేంటి? అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఓకే వెరీ గుడ్. రండమ్మా ఒరిజినల్ వర్షన్. ఓకే యాక్షన్. ఆపరా 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. మా ఊర్లో నాలుగు ఇక్కడ వరకే ఉండేది, ఈవిడ మొత్తం మెడకాయ తలకాయ మొత్తం చీరేసేలా ఉంది. ఇప్పుడు ఈవిడికి ఏ ఎమోషన్ ఇవ్వాలి? నీ ఫేవరెట్ హీరో నీ ముందున్నాడు, ఆ హీరోతో మాట్లాడుతున్నాడు. యాక్షన్. ఆపరా 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఓకే ఓకే సూపర్. ఓకే అమితాబ్ బచ్చన్, మా చప్పట్లు, మా గూగుల్ అండ్ మా ఫ్రెషర్. సో మీ నలుగురిలో ఎవరికి వేద్దాం ఓట్లు? ఎవరిని సెలెక్ట్ చేద్దాం? గూగుల్. అమితాబ్ బచ్చన్ చప్పట్లు. కానీ ఇప్పటి వరకు చూసినట్లు రొమాంటిక్ గానే ఆపండి అంటే ఈ వర్షన్ ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కాలే. బట్ ఎస్ ఎవరికిద్దాం? చప్పట్లా గాలా అమితాబ్ బచ్చన్. నువ్వు కుర్చీ మీద కూర్చుంటే ఉండగలవా? అది బాగా ఫాస్ట్ తిరుగుతుంది కదా, దానికంటే ఫాస్ట్ తిరగలవు. అవును బట్ చప్పట్లు మీరు చాలా బాగా చేశారు. ఫస్ట్ కోపంగా చేశారు, దాని తర్వాత వేరే వర్షన్ కూడా కవర్ చేశారు, బాగా వచ్చింది. కంగ్రాచులేషన్స్. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తాతరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే, గళ్ళలుంగి పైకి ఎత్తి కట్ట. ఆహా నేను మాట్లాడుతుంటే మాత్రం అన్నాడు, అమ్మాయి రాగా డేం అని రిప్పుడాడు. నా కోసం గేమ్ ఓడిపోతావా? ఇక్కడికి వచ్చిందే గెలవడానికి, మీరు నన్ను ఓడిపో అంటే ఎలా అండి? అసలు ఎలా సెలెక్ట్ అయ్యాడు అతనికే తెలియదు, నువ్వు ఆయన అడుగుతున్నావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు ఆయన. నాతో మాట్లాడాడు. మాట్లాడతాడమ్మా, అది సృష్టి ధర్మం, మనం ఏం చేయలేం. ఓకే సో ఇప్పుడు వీళ్ళిద్దరిలోంచి ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా అవుతారు అండ్ ఆ చైర్ లో కూర్చుని టాస్క్ ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళే వాళ్ళ ఎక్స్ప్రెస్ రాజా. లెట్స్ ప్లే. సో ఇప్పుడు ఇద్దర్లో ఫస్ట్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మీరు ఫస్ట్ ఇలా చైర్ లో కూర్చుంటారు. చైర్ గిరగిరా తిరుగుతుంది, అది స్టాప్ అవ్వగానే నడుచుకుంటూ పరిగెత్తుకుంటానో డేక్కుంటానో పాక్కుంటానో అక్కడ దాకా వెళ్ళి ఆ రింగ్ లో నుంచి ఆ బాల్స్ తో ఈ గ్లాసులని కింద పడిపోవాలి. ఈ బాక్స్ మీద ఆ గ్లాసులు అనేవి ఉండకూడదు. ఎవరు ఫాస్టెస్ట్ గా ఇది ఫినిష్ చేస్తారో వాళ్ళే వాళ్ళ ఎక్స్ప్రెస్ రాజా. రైట్ కూర్చో. రెడీ 3, 2, 1 గో.
సంగతులు అంతా ఓకేగా, ప్రాబ్లం ఏం లేదుగా? పడుతావు, గట్టిగా పట్టుకో. 5, 4, 3, 2, 1, stop, go. Get set, go ready. You gotta crack it, gotta rock it, just be ever ready. Get set, go ready. You gotta do it, gotta prove that you're that somebody. రింగ్ లోపల కాలు. Hey, don't miss the chance, no pros and cons, gotta win the heart's body. Chalo, hit the task, take out the knife, gotta win the game, call name and fame. All the best to my friend do. మెల్లగా పెట్టేవేంటి? ఏమైనా ఎదురేమైనా నీ కాన్ఫిడెన్స్ నీ గాడు, నీ కరేజ్ నీ గైడు, ఏమైనా నీ యాటిట్యూడ్. Get set, go ready. You gotta crack it, gotta rock it, just be ever ready. Get set, go ready. You gotta do it, gotta prove that you're that somebody. ఎగ్జాక్ట్లీ సూపర్. 1 minute టైంలో మెల్లగా వచ్చేస్తే కొడుతూనే వెళ్ళావు అండ్ అలాగే ఆడావు. స్టార్టింగ్ లో రింగ్ కొంచెం అడ్జస్ట్ అయ్యావు. ఎందుకు అంత సైప్ ఎందుకు పట్టినావు? కనపట్లే గ్లాసెస్ అంటే ఏమైంది? గ్లాసులు కదులుతున్నాయా? లెఫ్ట్ కి రైట్ కి మూవ్ అవుతున్నాయి కదా గ్లాసెస్ నా ప్రాబ్లం, నీది కాదు. నీ కళ్ళకే మళ్ళీ ఉన్నాయి. ఓకే, నువ్వు 1 minute టైంలో ఆడావు. ఆ అమ్మాయి అంతకంటే ఫాస్ట్ గా ఆడుతుందో చూద్దాం. రైట్, వెరీ గుడ్. ఇప్పటి వరకు 2 కళ్ళు తిరిగాయి, ఇప్పుడు 4 కళ్ళు తిరుగుతాయి. రెడీ, 3, 2, 1, గో. కళ్ళు తెరమ్మా. కళ్ళు మూసుకుంటే ఎక్కువ తిరుగుతాయి, కళ్ళు తెరిచేవచ్చు. చేయవద్దు, పడతావు. ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలిగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి కడపన వెంటనే ఎప్పుడైనా ప్రశ్నించావా? ఇదివరకు నడిచిన దూరం ఎంతని కూలిచావా? కాలానికి వయసెంత అని ఆరా తీసావా? ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబే తెలియకున్నా పోయేది ఏమీ లేదు. చూడలో లోలీటా సెన్యోరిటా లైఫ్ ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంతా. 5, 4, 3, 2, 1, గో. తిక్కగున్నదే నాకు ఎక్కనున్నదే, ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే, అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా, ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టి కెవ్వుమన్నదే. చీటింగ్ అంతా చీటింగ్, ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా. బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్, నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా. తిక్కగున్నదే, టిక్కు నాకు ఎక్కనున్నదే. దొక్కలో ఇసుకులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే, అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ఫీలింగ్ వేరే సీరా కంటున్నా, ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టి కెవ్వుమన్నదే. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో వెరీ వెల్ డన్. ఇద్దరు ఆడారు, బట్ ఇద్దరులో క్రేజీగా ఎవరు ఆడారు అనేది ఇంపార్టెంట్, రైట్? సో దట్ ఈస్ వాట్ ఎక్స్ప్రెస్ రాజా అంటే అర్థం. అండ్ నువ్వు కూడా చాలా బాగా ఆడావు అండ్ మీరు కూడా చాలా బాగా ఆడారు. బట్ మీ ఇద్దరులో ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా అవుతారు, ఎవరైతే బాగా క్రేజీగా ఉంటారో. ఓకే, సో మీ ఇద్దరులో ఎక్స్ప్రెస్ రాజా ఎవరంటే నాకు కూడా చేయండి. ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా ఎవరంటే
ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా ఎవరంటే కంగ్రాచులేషన్. Yahoo Yahoo, up on the Yahoo Yahoo. Come on everybody, on the Yahoo Yahoo. Yahoo Yahoo, follow Yahoo Yahoo. Come on everybody, follow Yahoo Yahoo. Hey. Yahoo Yahoo, up on the Yahoo Yahoo. Come on everybody, on the Yahoo Yahoo. Kolu tere khidki, welcome chepputa the life andariki. Let's party right now. Sony, let's party. డెఫినెట్ గా ఆ టాస్క్ ఫినిష్ చేయడానికి ట్రై చేశారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అది ఆడడంతో పాటు ఆ ఎక్స్ ఫ్యాక్టర్ నిజంగా మీలో ఉంది. అండ్ చాలా అద్భుతంగా మాట్లాడారు. మీకు తప్ప ఎవరికి అర్థం కాలేదు, అది ఇంకో విషయం. అండ్ కంగ్రాచులేషన్స్. 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ మీకు 2 సార్లు లెక్కెట్టుకుంటే 10 కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. ఆల్ ది బెస్ట్. అండ్ అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు అండ్ సూపర్ క్రియేటివ్ గా ఆలోచించారు. ఇంటికి వెళ్ళాక మీ ఇంట్లో వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ఆన్సర్లు మీకు ఇస్తారు. బట్ ఇంత ఎనర్జీతో కంటిన్యూ అవ్వండి అండ్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఎక్స్ప్రెస్ రాజా. See you all again. Tata bye. Thank you. Yahoo Yahoo, up on the Yahoo Yahoo. Come on everybody, on the Yahoo Yahoo. Yahoo Yahoo, follow Yahoo Yahoo. Come on everybody, follow Yahoo Yahoo. Hey. Yahoo Yahoo, up on the Yahoo Yahoo. Come on everybody, on the Yahoo Yahoo. Kolu tere khidki, welcome chepputa the life andariki. Let's party right now. Sony, let's party right now. Jum jum maya, ప్రేమిస్తేనే హరిరవుడో ఆర్కవుడో భాస్కరుడో మరి రక్కసుడో. ఆ ఈ వేళలో అరి గులాబీలో ఆ పాట మీరు పాడి ఎన్ని ఇయర్స్ అయి ఉంటుంది మేడం ఇప్పటికి? యా నువ్వు పుచ్చలేదు. జాన్ ఇది విన్నావా? వినను కూడా పా. చాలు ఇంకా మా ఆపరా.